ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ కరువు కాలం దాపురించింది. జూన్లో రావాల్సిన వర్షాలు జూలై అన్నారు. జూలైలో కూడా గ్యారంటీ లేదు. ఆగస్టులో వస్తాయేమో అంటున్నారు. తాజాగా రుతుపవనాలు ప్రవేశించి నెల గడిచిన రాష్ట్రంలో లోటు వర్షపాతం కొనసాగుతుంది. ఆగస్టులో వరుసగా రాబోతున్న 2 అల్పపీడనాలు బలపడితే మంచి వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రైతుకి ఇది కొంత ఉపశమనం కలిగించే మాట అయినా వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆలోచన ఆందోళనకు గురి చేస్తుంది. దశాబ్ద కాలం తర్వాత వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా ముందస్తుగా నైరుతి పలకరించడంతో అన్నదాతలు ఖుషి అయ్యారు. మే నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో ఏరువాక్కు ముందే పంటల సాగు ప్రారంభించారు. కానీ జూన్లో ఆశించిన మేర వర్షాలు నమోదు కావడంతో రైతుల కళ్ళల్లో ఆందోళన చేయాలి కనిపిస్తాయి. మబ్బులు పెట్టిన వర్షం పూర్తి స్థాయిలో కురవట్లేదు. ప్రతిరోజు వర్షం కురిసినట్టు అనిపించిన భారీ వర్షాలు లేకపోవడంతో లోటు వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. జూన్ 1 నుంచి జూలై 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 115.6 మిల్లీమీటర్లుగా ఉండాల్సి ఉంటే 93.9 మిల్లీమీటర్లే నమోదే. జూలై మొదటి వారంలో అన్ని జిల్లాల్లోనూ ముసురు వాతావరణం కనిపించిన లోటు పూడ్చేంత భారీ వానలు కురవలేదు. ఈ నెలలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడే సూచనలు కనిపించట్లేదు. ఈ నెల 3వ వారంలో ఏర్పడే అల్పపీడనమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. అడపాదడప వర్షాలు కురిసినప్పటికీ అవి లోటును భర్తీ చేసే స్థితిలో లేకపోవడంతో ఆగస్టు నెలలో కురిసే వర్షాల మీద రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు.